ఓ తమ్ముడు వచ్చాడు బైక్ వేసుకొని, యేసు ప్రభుని ఎరగనటువంటి అన్యుడు నా పాట నాకు తీసుకొచ్చి వినిపిస్తుంటే పిచ్చోడా అయింది అనుకున్నాను నేను ఫస్ట్. అన్న నేను పైన కండవ కప్పుకున్నాను అన్న, ఎందుకో తెలుసా అని చూపిస్తే వెనక చినిగిపోయాను, గుండె పగిలిపోయింది. 296 మందిని రక్షణ నడిపించాడు ఆయన. ఎవరో ఒక ఆయన గుంటూరులో కూటం పెట్టాడు. ఆయన గుంటూరులో పెట్టినోడు పెట్టకుండా నరసరావుపేట వచ్చి నరసరావుపేటలో పెట్టాడు. దేవుడు దర్శించాడు, ఆ కూటానికి వెళ్ళాను, ఆ సువార్త విన్నాను, దేవుడిని తెలుసుకున్నాను, రక్షణలోకి వచ్చాను. చాలా సంతోషం, చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు దైవజనులు కూడా కూడి రావటం ఇక్కడ, రైట్, అందరం కలిసి సంఘటితంగా ఐక్యంగా చాలా సంతోషం. అందరం కలిసి మందిర ప్రతిష్ఠ ఆరాధన చేద్దాం. ఇంకా సేపట్లో కొద్దిగా దేవుని వాక్యం చెప్పుకుందాం. ఏదో నీ ప్రేమ, ఆయన కృప. అవును, ఇక వాక్యం చెబుతాను, జాగ్రత్తగిను, ప్రశాంతంగిను అయ్యా. వాళ్ళని కూడా దీవిస్తాడు దేవుడు, నువ్వు కూడా రక్షించబడతావు. అసలు అందుకే మరి ఇక్కడ దాకా వచ్చింది నేను. చూడు మరి దేవుడు ఎలాంటి కార్యం చేస్తున్నాడు. దేవుడు లక్షల మంది ముందు నిలబెట్టింది ఆయనే, వేల మంది ముందు నిలబెట్టింది ఆయనే, 100 మంది ముందు కూడా నిలబెట్టేది ఆయనే, 50 మందిని కూర్చోబెట్టి కూడా వాక్యం చెప్పమంటాడు ఆయన. నేను అనుపాలెం పోయాను స్థలాన్ని ప్రతిష్ఠ చేయటానికి, ఎవరికి చెప్పకుండా పోయా సైలెంట్గా. అప్పుడప్పుడు కూడుకున్నారు అందరూ, ఒక 50 మందిలో కూడుకొని కుర్చేసి కూర్చోబెట్టి వాక్యం చెప్పు. లక్షల మందికి చెప్పించాడు, ఆ 50 మందికి కూడా చెప్పించాడు దేవుడు, ఆయన కృప. అలాగా పట్టణాలు, పెద్ద పెద్ద సిటీలు ఆశ ఎదురు చూస్తున్నాయి. శాలేమన్నారు, రా మా దగ్గరికి రా, మా దగ్గరికి రా, మా దగ్గరికి రా. తీసుకొచ్చి దమ్మాలపాడులో కూర్చోబెట్టాడు దేవుడు. ఆశ్చర్యం కదా. నేను హెచ్చులకి చెప్పట్లా, నాకు దేవుడి చిన్న కృప మీకు తెలుసు. దేవునికి స్తోత్రం. అవునా, సిటీలు ఎదురు చూస్తూ ఉన్నాయి, అవి వదిలిపెట్టేసి మారుమూల ప్రాంతాలకు తీసుకొచ్చి దేవుడు చెప్పరా ఇక్కడ మాట్లాడని దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు, ఆయన కృప. పాడతా దానియాలు ఏం చేస్తున్నా, కూర్చొని మళ్ళీ పాడమంట పాడతా. మాట్లాడలే, నేను వాక్యం మొదలు పెడితే మాట్లాడలే ఇంకా. అవును, అయిపోయినాక పాడతాను, అయిపోయాక పాడతాను, ప్రశాంతం కూర్చో. రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఇక వాక్యం మొదలు పెడుతున్నాను, ఇంకందరు నిశ్శబ్దంగా వినాలి. 24, 25 వచనాలు చదువుతున్నాను, చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును కోరుకుందాం. ఎక్కడోళ్ళు అక్కడ ప్రశాంతం కూర్చోండి. గట్టిగా ఒక గంటన్నర ఉంటానేమో ఇక్కడ. తర్వాత ఇక మీరు కూర్చోమన్నా నేను కూర్చోను, ఎందుకంటే రేపు మళ్ళీ బాప్తిస్మాలు ఉన్నాయి. ఈరోజు ఏం కార్యం చేస్తాడో దేవుడు తెలియదు. కాబట్టి వరుసగా నేను తిరుగుతూనే ఉండాలి, ఆ ప్రాంతాలు తిరుగుతూ ఉండాలి. కొన్ని సంవత్సరాల క్రితం నా దగ్గరకు ఒక చిన్నోడు వచ్చాడు. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసి చెప్తానే, చిన్న మాట ప్రార్థన ఫస్ట్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపేగ దేవా, నీకు స్తోత్రములయ్యా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ శుభవేళ
మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము 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 నాయన. నీ దాసుడిని దానియేలును వాడుకొని ప్రాంతంలో జరిగిస్తున్న పరిచర్య కొరకు వందనాలు. అన్యజనులు మా గొప్ప దేవా నీకు స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, ఇంతసేపు మేము పాడిన పాటల్లో, చేసిన ప్రార్థనల్లో, చెల్లించిన ఆరాధనల్లో, అర్పించిన అర్పణలో నీ హస్తం మాకు తోడుగా ఉంచారు. మీరు మా మధ్య ఉన్నారు ప్రభువా, మీకు వందనాలు. ఇదిగో వాక్య ధ్యానంలోకి వస్తుండగా దయచేసి మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూచే సైతాను, దురాత్మ, దయ్యపు, అంధకార శక్తుల, అల్లరి శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి నీ బలహీన దాసుని మరుగు చేసి నీవే నాతో మాతో మాట్లాడమని, నీ వాక్యమును పంపి మమ్మను బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా? చెప్తానే ఉండండి, స్తోత్రాలు చెప్తానే ఉండండి. నేను ఆమెను అన్నదాకా చెప్తానే ఉండండి. ప్రభువా నువ్వు మాట్లాడినందుకు స్తోత్రం, మా మధ్యకు వచ్చినందుకు స్తోత్రం, మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం, ఆత్మలను రక్షిస్తున్నందుకు స్తోత్రం, 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 యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రాంతానికి రావడానికి గల కారణం ఒకటి చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం శాంతినగర్లో, చిలకలూరుపేట శాంతినగర్లో నేను నివాసం ఉన్నాను. అక్కడ పరిచర్య చేశాను. అక్కడ పరిచర్య చేసిన దినాల్లో ఒక రోజు ఒక తమ్ముడు వచ్చాడు బైక్ వేసుకొని, ఒక చిన్నోడు. యేసు ప్రభుని ఎరగనటువంటి అన్యుడు, యేసు ప్రభు గురించి తనకు తెలియదు. నా దగ్గరకు వచ్చాడు. రోడ్డు మీద నా కోసం నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు చిన్నోడు. నేను మందిరంలో ప్రార్థన చేసుకొని నేను ఉండే ఇంటి దగ్గరికి నడుచుకుంటూ వస్తుంటే నన్ను నిలవేశాడు. ఎవరు బాబు నువ్వు? ఏందంటే, అన్నా నేను ఉప్పలపాడు నుంచి వచ్చానన్నా, మీ పాట విన్నాను, అది సెల్ ఫోన్లో విన్నాను. అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు లేవు, కీప్యాడ్ ఫోన్లు. ఆ ఫోన్లో విన్నాను. ఆ పాట విని నా హృదయంలో ఒక కదలిక వచ్చింది. వాస్తవంగా నేను యేసుప్రభుని ఎరగని వ్యక్తిని, కానీ ఆ పాట ఎందుకో నా హృదయాన్ని పట్టుకుంది. ఆ పాట వింటాం, మళ్ళా పెట్టుకోవటం, మళ్ళా వింటాం, నాకు అదే పని అయిపోయింది. ఇంతగా ఆ పాట ద్వారా నేను ఆకర్షింపబడ్డాను. ఈ మనిషిని ఒక్కసారి చూడాలి, అసలు ఆయన ఒక్కసారి ముఖాముఖి కలుసుకొని రావాలని, మీ గురించి తెలుసుకొని మొత్తం మీద ఇక్కడికి వచ్చానన్న. నా పేరు ఫలానా అని డీటెయిల్స్ చెప్పాడు. మనిషి చూస్తే తిక్కలోళ్ళలాగున్నాడు. మనిషి మాటలు, ఆ హడావుడి చూస్తే తిక్కలోళ్ళలాగున్నాడు. ఎవరి తిక్కలోడు అనుకుంటున్నాను నేను. సరే, పాట గురించి ఎత్తాడు కదా, ఆ పాట గురించి ఎత్తి పదే దాని గురించే చెప్తా ఉంటే, ఉంటారుగా పాపం కొంతమంది, ఈ తిక్కలోని పాట దర్శించినట్టుంది, పద్దాకల పాట గురించి చెప్తున్నాడు అని నేను అనుకున్నా. తర్వాత కాసేపు దేవుని గురించి చెప్పా. ఇంకా నేను వెనకాడేది లేదన్నా. ఆ పాట నా హృదయంలోకి వచ్చింది. యేసు ప్రభుని ఇంక నేను వదిలిపెట్టను అన్నాడు. ఇది నా ప్రభు కార్యం, ఇది నేను యథార్థంగా చెప్తున్నా. నడి రోడ్డు మీద జరిగిన సంఘటన. తర్వాత ఏదో ఆ మాట అన్నాళ్లే, నిజంగా కనెక్ట్ అవుతాడా దేవునికి? ఏదో కనపడ్డప్పుడు, ఒళ్ళు పొంగినప్పుడు కాసేపు ఏదో 2 మాటలు మాట్లాడతారు, పక్కకు పోయి ఒకటి తిప్పలు వాళ్ళు పడతా ఉంటారు. నిజంగా ఇక నుంచి నేను దేవుడిని వదిలిపెట్టనన్నా, ఆ పాట ద్వారా దేవుడు నా జీవితంలో ప్రవేశించాడు, ఇక నేను వదిలిపెట్టనని ఎంతసేపు పులకించి పరవశించి అంటా ఉన్నాడు. మనిషి చూస్తేనేమో అరమందరంగా కనపడుతున్నాడు. ఏదోలే కానీ నా టైం ఒక అరగంట తిన్నాడు, కాకపోతే చేసేదేమో దొరికే కదా పొద్దున్నే అనుకున్నా. తర్వాత ఇక తరచుగా మందిరంలో కనపడుతున్నాడు. కనపడ్డప్పుడల్లా చేయెత్తుతున్నాడు, వచ్చాను చూసావా అని. దేవునికి స్తోత్రం. కనపడ్డప్పుడల్లా చేయెత్తున్నాడు, వచ్చాను చూసావా? చూశాను, సంతోషం. తర్వాత ఇక టెన్షన్ కొట్టినట్టు రావటం మొదలుపెట్టాడు.
ఇక భార్యా బిడ్డల్ని కూడా తీసుకొని రావటం మొదలుపెట్టాడు. నేను అనుకున్నాను తిక్కలోడు కాదురా, తెలివైనోడే మనిషి, పాప అటు కనపడుతున్నాడు కానీ తిక్కలోడు కాదు, తెలివైనోడే, భార్య బిడ్డను కూడా తెచ్చుకున్నాడు అని ఆ మనిషిని గుర్తుపెట్టుకున్నా. తర్వాత ఇక దేవుడి పిచ్చి అయిపోయింది అతనికి. పని చేసుకోవటం రావటం ఇక అదే ధ్యాస, దేవుడే 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 దేవుడే. ఒక పాట మనిషిని ఇంత ప్రభావితం చేస్తుంది అంటే అది సినిమా పాట అయితే ఆ లోకంలో కలుస్తాడు, కానీ అది జీవం గల దేవుని పాట. ఆ పాటలో ఉన్న మాటలు శాలేమన్నయ్య కాదు, యేసయ్య మాటలై. ఆ మాటలకి ఆ పాటకు ఆ దమ్ముంది, హృదయాలను కదిలించే దమ్ము, జీవితాలను పరివర్తనలోకి తెచ్చే దమ్ము దేవుని మాటలకి, దేవుని పాటలకు ఉంది. దేవుని మహాకృపను బట్టి అతడి ఆసక్తి నన్ను ఆకర్షించింది. ఇక ఉందా లేదా, తిన్నానా తినలేదాగా దేవుని సన్నిధిని గాచుకుంటా, ఎప్పుడు పరిచర్య ఉందన్నా వచ్చి పరిచర్య చేస్తా, ఎప్పుడు ఇక దేవుడి పిచ్చిలోనే ఉండిపోయేటట్టు కనపడ్డాడు. అప్పుడు నాకు సంతోషం కలిగి, తమ్ముడా ఏంది నీ ఆలోచన, ఇక అదే ధ్యాసలో అదే లోకంలో ఉంటున్నావు, ఇంకా మరి కుటుంబము, బాధ్యతలు, మరి ఫ్యూచర్ ప్లానింగు, డబ్బు సంపాదన ఇట్లాంటివి ఉంటాయి కదంటే, అవన్నీ ఏం లేవన్నా. నా ఊపిరి దేవుడు తీసుకునే లోపు 4 ఆత్మల్ని రక్షణలోకి నడిపించి యేసయ్యకి అప్పచెప్పాలన్న ఆశ తప్ప ఇంకా నాకు రెండో ఆలోచన లేదన్నా అన్నాడు. ఎస్, దేవుణ్ణి నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు, అంతటితో ఆగకుండా వెంటనే బాప్తీసం కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత బాప్తీసం తీసుకొని ఇక పిచ్చి పట్టినట్టుగా దేవుణ్ణి సేవించటం మొదలుపెట్టి నా కళ్ళను ఆకర్షించి చివరికి నేనే అతన్ని ప్రశ్నించేటట్టుగా నా ముందు కనపడ్డాడు. చివరికి అతని ఆసక్తి కనపరిచినప్పుడు విని, అంటే నీకు దేవుని సేవ చేయాలని ఉందా? అవును, సరే నేను కూడా ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసి, మొత్తం మీద కొంతకాలం అభ్యాసం పొంది, తర్వాత దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం ఒక ప్రాంతానికి నేను వెళ్తున్నానన్నా అని చెప్పి పరిచర్యకు బయలుదేరి వచ్చి తనకు దేవుడిచ్చినటువంటి కృపను నిరూపించుకొని చిన్నదో పెద్దదో ముందు ఒక పరిచర్యను మొదలుపెట్టి ఆ ప్రాంతంలో స్థిరపడి ఒక సేవకుడై ఒక సంఘాన్ని కట్టి ఇప్పుడు ఒక పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. ఆ కుర్రోడు ఎవరే కాదు, ఇక్కడ సేవ చేసే మీ దానియేలు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దానియేలు కొన్ని సంవత్సరాల క్రితం పాట ఏందో తెలుసా? నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఆ పాట అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, అన్న తండ్రిల తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునిస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేనా దానియేలు? 2010 అది అంతే, 2010-11 ఆ సమయంలో ఆ పాటతోనే 14 దేవునికి మహిమ 14 ఆ పాటతోనే వచ్చింది. ఏ యోగ్యత, 2 పాటలు
అంతకుముందు దేవుడిని తెలుసుకోలేదు కదా? లేదండి, విగ్రహారాధన. అప్పుడు విగ్రహారాధనలో ఉన్నాను. ఆ పాట ద్వారా నేను ఆకర్షించబడ్డాను. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన పాడమంటే నేను ఎందుకు పాడాను అనుకున్నా? ఒక్కొక్క పాటలో నీ మాట దేవుడు హృదయాన్ని పట్టుకుంటాడు. తర్వాత అలాంటి మనిషి మారాడు అనుకో, 100 మందికి సమాధానం చెప్పగలుగుతాడు. నమ్ముకోండ్రా యేసుప్రభువే నిజమైన దేవుడు, నమ్మితే పరలోకం లేకపోతే పోతారు నరకానికి అని చెప్పి అలాంటి వాడు చెబుతాడు. పోయి చెప్పాలా, అట్ట తయారు కావాలి, ఇట్ట తయారు కావాలి అతను కూడా. అందుకు గొంతు బాగాలేకపోయినా పాడాను. తృప్తి చెందాడు మనిషి. ఇక దేవుని మాటలు వింటాడు. ఇప్పుడు దానియేలు సాక్ష్యం మీకు అందరికీ స్పష్టంగా చెప్పేశాను. అలాంటి వాడు నా పాట నాకు తీసుకొచ్చి వినిపిస్తుంటే పిచ్చోడా అయింది అనుకున్నాను నేను ఫస్ట్. తిక్కలోడే నా పాటగా దేశే పాటలే ఈ పాట విన్నా, ఈ పాట అన్నా, ఈ పాట అంటే నాకు మెంటలోళ్ళు కూడా తగులుతుంటారు అప్పుడప్పుడు. ఈ మెంటల్ సరికేమో పొద్దునే నన్ను పట్టుకున్నాడు. కాదు తెలివైనోడే అంత ముగ్ధుడైపోయాడు. ఆ తర్వాత కుటుంబీకులు యాక్సెప్ట్ చేయలేదు కదా, ఒప్పుకోలేదు. కుటుంబీకులు ఒప్పుకోలా. మైక్ పట్టుకో, చెప్పు, ఇంట్రెస్ట్ ఉంటాయి అయ్యా. కొంతకాలం తను ఉండే నివాసాన్ని, ఏ ఊరది, గురిజవల్లో తనుండే నివాసంలోనే పరిచర్య ఏర్పాటు చేయడానికి దైవజనుడికి తన ఇంటిని అవకాశం ఇచ్చి, ఆ ఇంట్లో కూటం పెట్టండి అన్న, పరిచర్య చేసుకోండి అన్న అని తన ఇంటిని ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ గురజవల్లో ఒక సంఘం, మందిరం కట్టబడి పరిచర్య జరుగుతుంది. ఎంతకాలానికి బాప్తీసం పొందావు నాయన? తెలుసుకున్న వెంటనే పొందావు? తర్వాత 1 సంవత్సరం లోపునే తీసుకున్నాం. ఆ కుటుంబీకులు 6 నెలల లోపు. రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు దర్శించిన తర్వాత ఇంకెక్కువ టైం తీసుకోకుండా రక్షించబడ్డాడు. అంటే మీ కళ్ళ ముందు కనపడుతుంటాడు కదా, అందుకని చెబుతున్నాను. ఆయన స్టోరీ మీకు తెలియాలి కదా. ఒకప్పుడు విగ్రహారాధికుడుగా ఉన్న దానియేలు దేవుని పాట ద్వారా పట్టబడి మారు మనసు పొంది డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి దాన్ని ఒప్పుకొని, ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, యేసు ప్రభు సాక్షిగా కొంతకాలం సంఘ సహవాసంలో ఎదిగి ఉపదేశాన్ని పొంది, కొంత అభ్యాసం పొంది, తనకున్న భారాన్ని బట్టి తన ఇంటినే మందిరానికి అప్పచెప్పి అక్కడ పరిచర్య జరిగి, ఆ తర్వాత వాళ్ళు మందిరం కట్టి అక్కడ ఒక సేవ జరుగుతూ ఉంది ఇప్పుడు గురజవల్లో. ఆ తర్వాత ఆయన దేవదర్శనం ప్రకారం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆత్మల్ని బలపరుస్తూ ఇప్పుడు ఒక మందిరం, ఒక సంఘం, ఒక పరిచర్య ఇక్కడ ఏర్పాటు చేసి, దేవుడు నాతో మాట్లాడేది ఏంటంటే, అరే తిక్కలోడు అనుకున్నావు కదరా, తిక్కలోడు కాదురా, నేను ఏర్పరచుకున్నవాడు, నేను పిలిచినవాడు, నేను ఆకర్షించుకున్నవాడు. ఇప్పటికి కూడా ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటుండొచ్చు, పని పాట వదిలేసి, పైసలు సంపాదించడం వదిలేసి, సేవాగేవని ప్రతి ఒక్కడు ఇదో వేసం మరిగారు, బాగా ఇదో దరువు కనుక్కున్నారు, ప్రతి ఒక్కడు బతకలేక బడిపోతున్నారు అన్నట్టు అన్నారు. ఇప్పుడు కూడా అంటానే ఉన్నారంట. ప్రియులారా, రెక్కలు ముక్కలు చేసుకుని చాకరీ చేయడానికి అలవాటు పడ్డాడు, పనికి దడవడు, కష్టానికి దడవడు. కానీ సత్యం తెలుసుకున్న తర్వాత, ఎవరో కష్టపడి ఒక మహానుభావుడు సువార్త చెబితే అది విని నేను మారాను, అంటే ఒకటి కష్టాన్ని నేను అనుభవించి నేను రక్షించబడి ఈరోజు మనశ్శాంతిగా ఉన్నాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, పరలోక రాజ్యం స్వతంత్రించుకున్నాను. ఎవరో కష్టాన్ని నేను అనుభవించినప్పుడు మరి నేను కూడా ఇతరుల కోసం కష్టపడి త్యాగం చేసి ప్రకటించాలి కదా అనే భారం కలిగిద్దండి. అందుకు వస్తాడు సేవకి. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు మీ ఊళ్ళో కూర్చున్నారు, నేను ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చి మీకు సువార్త ప్రకటిస్తున్నా, యేసయ్య గురించి చెప్తున్నా. అంటే నా కష్టాన్ని మీరు అనుభవిస్తున్నారు ఈరోజు. మీరు నా కష్టాన్ని అనుభవించి దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మరి మీరు కూడా ఇతరుల కోసం కష్టపడి ప్రకటించాలా లేదా? అది న్యాయమా కాదా? ఒకడు ప్రకటించినప్పుడు అది తెలుసుకొని నువ్వు రక్షణ పొంది నువ్వు ఒడ్డెక్కి ఇంకెవడేట సస్తే నాకెందుకంటే అసలు అతను అదేం మనస్తత్వం అది? ఇప్పుడు నేనెందుకు ప్రకటిస్తున్నా? ఎవరో ఒక ఆయన గుంటూరులో కూటం పెట్టాడు, ఆయన గుంటూరులో పెట్టినోడు పెట్టకుండా నరసరావుపేట వచ్చి నరసరావుపేటలో పెట్టాడు. దేవుడు దర్శించాడు, ఆ కూటానికి వెళ్ళాను.
ఆ సువార్త విన్నాను, దేవుడిని తెలుసుకున్నాను, రక్షణలోకి వచ్చాను. ఎగ్జాంపుల్గా చెప్తున్నా. బలపడ్డాను. అదే కూటంలో తీర్మానం చేశాను. ఆ కూటం అయిపోకముందు అదే కూటంలో బాప్టిజం కూడా పొందాను. దీనికోసం ఆయన కష్టపడ్డాడుగా. బాగా వినండి, ఆయన కష్టపడ్డాడా? ఆ కష్టాన్ని నేను అనుభవించాగా. ఒకవేళ ఆయన వచ్చి అక్కడ కూటం పెట్టి సువార్త చెప్పకపోతే నాకు ఏసై తెలియదుగా, నేను నమ్మేవాడిని కాదుగా, నేను లోకంలోనే బతికేవాడినిగా, అంధకారంలోనే అందులోనే చచ్చేవాడినిగా, చచ్చి నరకానికి పోయేవాడినిగా. ఈరోజు నేను పరలోక రాజ్య వారసుని అయ్యాను. నా జీవితం మారింది. అన్ని రకాల వ్యసనాలన్నిటిని వదిలేసి ఈరోజు ఒక మనిషిగా విలువైన జీవితాన్ని జీవించడానికి, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటానికి, ఆయన నమ్ముకోవటానికి, కుటుంబాన్ని కట్టుకోవటానికి, శాపగ్రస్తమైన జీవిత అనుభవాల్లోంచి ఆశీర్వాదకరమైన అనుభవాల్లోనికి రావడానికి యేసయ్య శిలువ త్యాగమైతే, ఆ శిలువ సువార్తను తీసుకొచ్చి నాకు ప్రకటించినోడిది త్యాగం కాదా? త్యాగమేనండి. ఆయన పెళ్లి కూడా చేసుకోవాలా, కుటుంబం లేదు, భార్యా బిడ్డలు లేరు, ఒంటి పక్షి, ఒంటరి జీవితం. బాగుందన్నా పట్టించుకునేవాళ్ళు లేరు, బాగలేదన్నా పట్టించుకునేవాళ్ళు లేరు. అలాంటి ఒంటరి ఏకాకి జీవితం జీవించి సువార్త ప్రకటిస్తే అలాంటి వాడి త్యాగం, కష్టం నేను అనుభవించి నేను మారు మనసు పొంది రక్షణ పొందాను. నా దేవుడు నన్ను అడిగిన ప్రశ్న, ఎరా అవతలోడు కష్టాన్ని నువ్వు అనుభవించావు, మరి ఇతరుల కోసం నువ్వు కష్టపడవా? అవతలోడు ప్రకటిస్తే నువ్వు విని మారు మనసు పొంది రక్షణ పొంది పరలోకం పొందుకున్నావు, భూమి మీద జీవితాన్ని కూడా విలువగా మార్చుకున్నావు. మరి నీలాగా నన్ను తెలుసుకోనోళ్ళు, ఎరగనోళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు కదరా, లక్షల మంది సమాజంలో. మరి వాళ్ళకి ఎవరు చెప్తారు? ఒకడు చెప్తే నువ్వు విని బాగుపడ్డావు, మరి నువ్వు చెప్తే కదరా 10 మంది వినేది. నా వ్యాపారాన్ని దీవించు, ఆశీర్వదించు, కానుకిత్తా అంటావా? ఎవడికి కావాలరా నీ కానుక? రారా నువ్వు నా పరిచర్యకు అని పిలిచాడు ఆయన. రారా నువ్వు సేవకి రారా. నాకేమో సేవ అంటే భయం. సేవ అంటే చావు, అన్నిటినీ చంపుకోవాలి. కోపం వచ్చినా భార్యను కొట్టకూడదు. ఆవేశం వచ్చి ఏదైనా ఎదురు మాట్లాడిన పెటామని కొట్టామనుకో, విశ్వాసులు వచ్చి చెబుతారు, ఏమని అన్నయ్య వాక్యం ఏం చెబుతున్నా? మనం కోపపడవచ్చు కానీ పాపం చేయకూడదు. మన పాస్టర్ని అంతనామని బాధేవు. ఇక నేను ప్రసంగం చేయగలనా? పాస్టర్ని కొట్టి ప్రసంగం చేస్తే కూర్చున్న వాళ్ళు ఏమంటారు? ప్రసంగం ఎట్టుంటుంది? మనము ఎంత కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా చెయ్యెత్తి కొట్టరాదు అన్నాను అనుకో, కూర్చున్న వాళ్ళు, నేను కొట్టంగా చూసిన వాళ్ళు ఏమంటారు? నిజమే, ఈయన అస్సలు కొట్టడు, అస్సలు మనిషి కోపాన్ని కూడా కోపడు, కోపమే రాదు పెద్ద మనిషికి. మొన్న కళ్ళారా చూసి అవంతులు పట్టుకుని బాధేడావునే అంటారనరా. కాబట్టి కోపం వచ్చినా తిట్టరాదు, కొట్టరాదు, సౌమ్యంగా చెప్పుకోవాలి. ఎక్కడ కూడా ఏ తేడా ఉండకూడదు. అన్ని విషయాల్లో శరీర తత్వాలన్నీ చంపుకొని జీవించాలి. కాబట్టి అది కష్టం. ఆ విధంగా చేసి ఎదుటి వాళ్ళని దేవునిలోకి నడిపించి వాళ్ళకి మాదిరికరంగా బతకాలంటే చిన్న విషయం కాదు అది. అన్ని విధాలా విమర్శిస్తారు. కొంచెం తేడా కనపడ్డా ఎగతాళి చేస్తారు, విమర్శిస్తారు. మళ్ళీ విశ్వాసులు ఎన్ని పొరపాట్లు చేసినా సేవకుడు ఆదరిస్తాడు. సేవకుడు ఒక్క పొరపాటులో కనపడ్డా కూడా విశ్వాసులు కాకులు పొడిసినట్టు పడుతూ ఉంటారు. ఎట్ట చేస్తాడు ఆయన, అట్ట చేస్తాడు, 10 మందికి చెప్పేవాడైతే అట్టెట్ట చేస్తాడంట అని పొడుస్తారు. అదే విశ్వాసి తేడా పడి వచ్చాడు అనుకో, దైవజనుడు గుండెకి హత్తుకొని ఆదరిస్తాడు. పొన్లే బిడ్డ, మారు మనసు పొంది ఉపవాసం ఉండి సరి చేసుకొని ఆ తండ్రి నేను క్షమిస్తాడని దైవజనుడు ధైర్యపరుస్తాడు. ఇలా ధైర్యపరిచే దైవజనుడు పాపం పోనీలే ఏదో కోపతాపన్న అనుకుంటారా విశ్వాసులు? అనుకోరు. కోపతాపనాన్ని ఒప్పుకోరు. ఎట్లా చేస్తాడండి? సేవకుడు అయి ఉండి 10 మందికి మాదిరి అయి ఉండి. ఈ బాధలన్నీ నాకు తెలుసు. అందుకని నేను సేవకు రాను. దేవుడికి ఏం ప్రార్థన చేశానంటే, వ్యాపారాన్ని దీవించు, అవసరమైతే 10 మంది పాస్టర్లకు సాయం చేస్తాను, నేను మాత్రం రాను సేవకి అంటే. ఇదే విధంగా దర్శించాడు దేవుడు. అరే, ఒకటి కష్టాన్ని నువ్వు పొందావు, ఒకని త్యాగాన్ని నువ్వు అనుభవించి రక్షింపబడ్డావు, మరి నీ త్యాగం వద్దా బిడ్డ ఇతరుల కోసం అని దేవుడు మాట్లాడినప్పుడు సిగ్గు అనిపించింది నాకు. మీకు తెలుసా, ఇండియాకి సువార్త మోసుకొచ్చినటువంటి భక్తులు ప్రాణాలు ఇక్కడే పెట్టేశారు. వాళ్ళ దేశాలు, ప్రాంతాలు, కుటుంబాలు మొత్తాన్ని వదిలేసి ఈ ప్రాంతంలో నశించిపోతున్న ఆత్మల కోసం రక్షించడానికి వచ్చి మొట్టమొదట 2000 సంవత్సరాలకు ఇంచుమించు సమీపంలో 2000 ఏళ్లకు దగ్గరగా క్రితం దిద్దుమానబడిన తోమా వచ్చాడు. 1900 సంవత్సరాల క్రితం కేరళకు వచ్చాడు. తోమా ఎవరో తెలుసా? యేసు ప్రభు 12 శిష్యుల్లో ఒకడు.
ఆయన భారతదేశానికి మొట్టమొదట అడుగుపెట్టినటువంటి క్రైస్తవుడు. 1900 సంవత్సరాల క్రితం ఆయన ఇండియాకు వచ్చాడు. కేరళ ప్రాంతానికి వచ్చి కేరళ ప్రాంతంలో 7 ప్రాంతాల్లో 7 సంఘాలు కట్టాడు. 7 సంఘాలు కట్టాడు. సువార్త చెప్పింది. మొట్టమొదటి ఇండియాకి సువార్త తెచ్చింది ఆయన. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చెన్నై ప్రాంతానికి వచ్చి చెన్నైలో కూడా ఒక ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తా ప్రకటిస్తా అక్కడ కొంతమంది కలిసి ఆయన హత్య చేశారు, ప్రాణం పెట్టాడు. అక్కడ తన ప్రాంతం ఎక్కడ? యెరూషలేము. అక్కడి నుంచి వచ్చి యూదా దేశం అక్కడి నుంచి వచ్చి ఇండియాలో ప్రాణం పెట్టి ఇక్కడే హతసాక్షి మరణం పొందాడు దిదుమానబడిన తోమ. ఎందుకు? ఆయన ఉండే దేశంలో ఆయనకి ఇల్లు గడవకనా, కడుపు నిండకనా? కాదు కాదు. లోకరక్షకుడైన యేసయ్య ఆయనను గూర్చిన సత్య సువార్త ప్రజలకు చెప్తే జీవితాలు మారుతాయి, కుటుంబాలు కాపాడబడతాయి, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడతాయి, ప్రజలు నిత్య జీవానికి చేరతారు, అజ్ఞానాంధకారంలో నుండి బయటకు వస్తారు, జీవితపు విలువలు మారిపోతాయని త్యాగం చేసి ఇండియాకు వచ్చి సువార్త మొదలుపెట్టిందే దిదుమానబడిన తోమ. ఆ తర్వాత చాలామంది భక్తిపరులు ఇండియాకు వచ్చి యేసు ప్రభుని గూర్చిన సత్య సువార్త ప్రకటించి ఆ సువార్తలో తమ ప్రాణాలు కూడా నిలువున పానార్పణంగా ధారపోశారు. ఇలా ఎంతోమంది. బైబిల్ గ్రంథం ఈరోజు చేతిలో ఉంటుంది, మనం చదవం, సోమరితనం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి రప్పించడానికి కొంతమంది ప్రాణాలు పెట్టారని మీకు తెలుసా? మనం చదవని ఈ పరిశుద్ధ గ్రంథం, కానీ మనకు రక్షణాధారమైన పరిశుద్ధ గ్రంథం. దీన్ని మన చేతికి రప్పించడానికి చాలామంది ప్రాణాలు, కుటుంబాలు పణంగా పెట్టారు, ప్రాణాలు పెట్టారు, జీవితాలు బలి చేశారు. అలాగున సువార్త మోసుకొచ్చారు. ఎంతోమంది త్యాగాలతో మనం సువార్తను తెలుసుకున్నాం, రక్షణలోనికి వచ్చాం. బాగా వినండి. మరి మనకు బాధ్యత లేదా? మనం చేయొద్దా? వెళ్ళి చర్చిలో కూర్చుంటే దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నా సరే చెవులు మూసుకున్నట్టు కూర్చున్నా, నాకు కాదు అని. దేవుడు మాట్లాడుతున్నాడు. పోయి గోడ కానుకొని కూర్చొని నాకు ఆ మాట రావద్దు, నాకు ఆ మాట రావద్దు, నాకు ఆ మాట రావద్దు అని కూర్చుంటా. ప్రసంగంలో ఏడో చోట ఈ పాట ఎత్తుతాడు ఆ దైవజనుడు. సూటిగా నాతోనే మాట్లాడుతున్నట్టు నాకు అర్థమైపోయేది. ఏడుపు. ఎందుకంటే ఓ పక్కన అప్పులై ఉన్నాం. అప్పులు తీర్చుకోవాలంటే వర్క్ చేయాలా, వ్యాపారం చేయాలా, పైసలు సంపాదించాలా, అది తీర్చుకోవాలా, సమాజంలో మనం ఓ పొజిషన్లో నిలబడాలా, అంటే సంపాదించాలి. ఒక పక్క సంపాదన. ఇప్పుడే అన్ని బలహీనతలు మానుకొని రూపాయి డబ్బులు సంపాదించే పొజిషన్లో ఉన్నాం. కానీ ఆయన చర్చిలో పోయి కూర్చుంటే ఎవరైనా నాకెళ్ళే చేయి చూపించి మీలో ఒకరైనా అంటే నా ప్రాణమే గిలగిల్లాడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక గోడ కానుకొని బోర్ నేర్చుకునేవాడిని. అయ్యా, నా పరిస్థితి నీకు తెలియదా? ఎన్ని కష్టాల్లో ఉన్నానో నీకు తెలియదు, ఎన్ని బాధల్లో ఉన్నానో నీకు తెలియదా? నాకెళ్ళి చూస్తావేమయ్యా? ఎంతమంది లేరు మహానుభావులు, ఎవరినన్నా వాడుకోవాయా, ఎవరినన్నా పిలుచుకోవాయా, నాకెళ్ళి చూడవాకోయా నువ్వు. నా వల్ల కాదయా, నాది స్థిరం లేని మైండ్, చెంచుల బుద్ధి, నికరం లేని ఉన్నాయా, నాకెళ్ళి చూడవాకయా. నాకంటే మంచివాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారయా, వాళ్ళకి వెళ్ళి చూడయా. నేనేం చేస్తా, నా బొంద నాకేం తెలిసి వచ్చిద్దయా, నన్ను పిలుస్తావేమయ్యా? ఆయన మాట్లాడతాడు. బలిపీఠం మీద నుంచి దైవజనుడు వాక్యంలో నుంచి నన్నే స్ట్రైట్గా టార్గెట్ చేస్తూ ఉంటాడు. నేనేమో ఇక ఏం చెప్పలే. ఆయన సమాధానం ఏంటి తెలుసా? నేను పిలిచాను, చాలామందిని పిలిచాను, వచ్చారు, మళ్ళీ నాకు హ్యాండ్ ఇచ్చి వెనక్కి వెళ్ళారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా,
చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపని కొందరు ఉన్నారు. అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, కొంతమంది ఆసక్తిగా వచ్చారు, నేను ఆత్మని రక్షిస్తాను ప్రభా, నీ సేవ చేస్తాను ప్రభా అని వచ్చారు. కొద్ది కాలం తర్వాత డబ్బు వ్యామోహంలో పడి నన్ను వదిలిపెట్టి డబ్బు వెంటబడి కొట్టుకుంటా ఉన్నారు. సేవను నిర్లక్ష్యం చేశారు, ఆత్మల భారాన్ని వదిలేశారు. అనేక ప్రాంతాలకు పరిచర్యను విస్తరింపజేసి అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించి ఆత్మని రక్షించాల్సినటువంటి బాధ్యతను విస్మరించి నా పరిచర్యను నిర్లక్ష్యం చేసి వాళ్ళు ధనాపేక్షలై ఆగిపోయారు. వారిలో భారం చల్లారిపోయింది. కొంతమంది లోకాశల్లో పడ్డారు. కొంతమంది సేవకొచ్చి కొంతకాలం సేవ చేసి మళ్ళా జీవనోపాధి సంబంధమైన పనులకు, వ్యాపారాలకు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ సేవ చేయటం వల్ల నాకే ప్రయోజనం లేదు, మరి దీనికోసం నేను కూర్చుంటే నా కుటుంబ పరిస్థితి ఏంటి, ఎవరు ఎట్ట చేస్తే నాకెందుకు, నా వల్ల కాదు, వీళ్ళందరి కోసం నేను ఎందుకు అన్నీ మానుకోవాలి, నా వల్ల కాదని కొంతమంది అలా వెనక్కి తిరిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ధనాపేక్షలు వెనక్కి తిరిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది శారీర వాంఛలను అదుపు చేసుకోలేక, కంట్రోల్ చేసుకోలేక బలహీనపడి వెనక్కి తిరిగిన వాళ్ళు ఉన్నారు. మొదలు పెట్టడం చాలా ఆత్మీయంగా, ఆసక్తిగా, తపనగా, భారంగా మొదలుపెట్టారు కానీ చివరిదాకా కొనసాగించలేదు. వాళ్ళు నన్ను మోసగించి వెనక్కి తిరిగారు అన్నాడు. మరి నన్నేం చేయమంట? నువ్వు రావాలి. దేవుని మహాకృపను బట్టి నాకు తెలియదు, నా పట్ల దేవుని మహోన్నతమైన ప్రణాళిక, నా తండ్రి ఇంతగా వాడుకొనగోరి నన్ను పిలుస్తున్నాడని నాకు తెలియదు. కానీ ఒకటైతే స్పష్టంగా ఫైనల్గా మాట్లాడింది ఏంటంటే, ఒకటి త్యాగాన్ని నువ్వు అనుభవించినప్పుడు నీ త్యాగం కూడా ఇతరుల కోసం ఉండాలి నా కుమారుడు, అది మర్చిపోవద్దు. డబ్బు బతకడానికి అవసరమే కానీ డబ్బు సంపాదనే జీవితం కాదు. నువ్వు ఎంత తిప్పలు పడి డబ్బులు సంపాదించినా ఆ డబ్బు నన్ను తెచ్చి నీకు ఇవ్వదు. కానీ నీవు నా మాట విని నాకు లోబడితే ఈ లోకాన్ని మొత్తాన్ని తెచ్చి నీ కాళ్ళ కింద పెట్టగల సమర్థత నాకుంది. కాబట్టి నేను కావాలో, నా పని కావాలో, ఆ వ్యాపారాలు, ఆ పనులు, ఆ డబ్బు కావాలో కోరుకో నా ముందు. అప్పుడు తీర్మానం చేసుకొని, అయినా భయం లోపల, నాకంత సామర్థ్యం లేదు ప్రభు. మొండికేస్తే ఆయన రావాల్సిన రూట్లో వచ్చాడు, దిమ్మ తిరిగింది, బొమ్మ కనపడింది, లైన్లోకి వచ్చా. మరి సాఫ్ట్గా చేతితో ఒకడు వినడు, అప్పుడు ఆయన రూట్లో ఆయన వస్తాడు. మరి ఇలాగ ఇన్ని రకాలుగా నలిగి, ఇన్ని రకాలుగా ప్రెజర్ అయ్యి, ఇన్ని బాధలతో వద్దు అనుకుంటా సేవలోకి వచ్చానని ఎవరికి తెలుసు? ఒక మాట అంటమైతే అంటారు అనేవాడు, బతకలేక బడి పంతులని ప్రతి ఒక్కడు బైబిల్ ఒకటి బట్టి తిరుగుతూ ఉన్నారు బతకడానికి. కానీ ఎవడికి తెలుసు ఈ బాధ? ఎంత ప్రెజర్ అయ్యి, ఎన్ని బాధలు పడి వద్దు అనుకుంటా బలవంతంగా పట్టుకొచ్చాడు. దైవజనుల పరిస్థితి అది. వాళ్ళ హృదయంలో క్రీస్తు ప్రేమ కుమ్మరింపబడి ఉంటుంది. ఆ ప్రేమ ఆత్మల రక్షణ కొరకు పరితపిస్తూ ఉంటుంది. పనికి వెళ్తాడు, పని చేద్దామని, చేయబుద్ధి కాదు, ఏడుస్తూ కూర్చుంటాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, సత్యం తెలిసి ఉండి దేవుని గురించి లోకానికి ప్రకటించాల్సిన నేను నా కడుపు చూసుకుంటా ఉన్నాను, ఆత్మలు నశించిపోతున్నారని ఏడుస్తూ కూర్చుంటాడు. క్రికెట్ ఆట స్టార్ట్ అయింది ఇంగ్లాండ్లో. ఒక రేంజ్లో ఆటగాడు, సిటీ స్టడ్ అనేటువంటి వ్యక్తి, క్రికెట్ ఆట ఆడుతున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అతను బాల్ కొట్టినప్పుడు గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ గొడవ చేస్తారు కదా. సిక్సర్ కొట్టాడు అనుకో గందరగోళం చేస్తారు, 4 కొడితే గందరగోళం చేస్తారు. అట్లాగా అతను ఆట ఆడుతున్నప్పుడు అందరూ పెద్ద పెద్ద సప్పుళ్ళు చేసి ఆయన గనపరుస్తూ ఉంటే దేవుడు తన మెలనైన స్వరంతో ఆయనతో మాట్లాడుతున్నాడంట. ఆ ప్లే గ్రౌండ్లో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో ఈరోజు నువ్వు బాల్ కొట్టావని వాళ్ళందరూ పెద్దగా చేతులెత్తి గొడవ చేస్తూ ఉన్నారు చూడు, ఈరోజు నిన్ను బట్టి నిన్ను గనపరుస్తూ వాళ్ళు సంతోషంగా కేరింతలు కొడుతున్నారు, కానీ వాళ్ళ ఆత్మలు రేపు నరకంలో అల్లాడిపోతాయి అన్నాడట. ఈరోజు నిన్ను గనపరిచి నీ కోసం కేరింతలు కొట్టే ఆత్మలు రేపు నరకంలో అల్లాడిపోతాయని నీకు తెలుసా? అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైనటువంటి అగ్నిగుండానికి వాళ్ళు పంపబడతారు, నరక శిక్ష పొందుతారు. ఎందుకంటే వాళ్ళు రక్షణ పొందలేదు, వారికి నన్ను గూర్చి తెలియదు, తెలిపేవాడు లేడు. నా కుమారుడా, వారి గతి ఏమవుతుందో, వారి భవిష్యత్తు ఏంటో నువ్వు గ్రహించావా?
దేవుడు మాట్లాడాడు ఆయనతో. మీకు తెలుసా, ఒక రేంజ్ ఆటగాడు ఆయన పోయి రాజీనామా ఇచ్చేశాడు. నేను రాను సార్, నాకు వద్దు సార్ ఈ ఆట. రాజీనామా ఇచ్చి ఇంటికి పోయాడు. తల్లి అడిగింది, కుటుంబీకులు అడిగారు, ఎందుకు నువ్వు అలాంటి నిర్ణయం తీసుకున్నావు? నీకేం తక్కువైంది? ప్రజాభిమానం ఉంది, ప్రపంచమే నీ కోసం పడి చచ్చేంత అభిమానాన్ని సంపాదించుకునే స్థాయిలో ఉన్నావు, నువ్వు ఎందుకు ఇలా వదిలేయాలనుకున్నావు అంటే తన ఇంటి వారికి చెప్పాడు, క్రికెట్ గ్రౌండ్లో ఆట ఆడుతున్నప్పుడు ఆ కేరింతల నడుమ నాకు నశించిపోతున్న ఆత్మల ఘోష వినబడుతుందమ్మా అన్నాడట. నశించిపోతున్న ఆత్మల ఘోష వినబడుతుంది, నేను ఆడలేకపోతున్నాను, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నేను సువార్త ప్రకటించాలమ్మా, నేను యేసయ్యని గురించి ప్రకటించాలమ్మా, నా ప్రభుని గురించి తెలుసుకోకుండా చాలామంది పాడైపోతున్నారమ్మా, నశించిపోతున్నారమ్మా. వాళ్ళు నాకు ఇచ్చే ఆనందం నాకు తెలుసమ్మా, వాళ్ళ అభిమానం నాకు తెలుసు, కానీ వాళ్ళు నశించిపోతున్నారమ్మా అని అది వదిలేసి తన జీవితకాలం అంతా దైవ సేవ ఖర్చు చేసేసాడు. దైవ సేవకు వచ్చేవాళ్ళంతా పని పాట లేనివాళ్ళు కాదండి. ఒక రేంజ్లో సంపాదించగలిగిన వాళ్ళు, చాకరీ చేయగలిగిన వాళ్ళు, ఒక రేంజ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా వాటన్నిటిని వదిలేసుకొని, పెద్ద పెద్ద జాబ్స్ను సైతం వదిలేసుకొని, మంచి చదువు చదివి ఉన్నత హోదాలోకి వెళ్ళి పెద్ద జాబులు సంపాదించి నెలకి లక్షలాది రూపాయలు సంపాదించే పొజిషన్లో ఉండి కూడా నిర్దాక్షిణ్యంగా వాటిని వదులుకొని, నా దేవుడు పెడితే తింటా, లేకపోతే పస్తుంటా, ఇస్తే కట్టుకుంటా, లేకపోతే చినిగినియే కట్టుకుంటా, కానీ నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం మాత్రం నేను కష్టపడతా, పాడైపోతున్న జీవితాలను బాగు చేస్తా, నా ఊపిరి దేవుడు తీసుకునే నాటికి కొన్ని ఆత్మలనైనా నేను సిలువ వైపు తిప్పుతా, నా ప్రభు వైపు తిప్పుతా, కొన్ని జీవితాలనైనా నేను క్రీస్తు కోసం సంపాదిస్తా. నా ఆనందం, నా సంతోషం కాదు, ఎవరో త్యాగం చేస్తే నేను రక్షించబడ్డా, నా త్యాగంతో అనేక మంది రక్షణలోకి రావాలని గొప్ప త్యాగాలతో దేవుని సేవకు వస్తారు. దానియేలు కుటుంబానికి తెలియకపోవచ్చు, లేదా ఇక్కడ సేవకుల కుటుంబాలకు తెలియకపోవచ్చు, భూమి మీద ఉన్న పనులన్నిటిలోనికి గొప్ప పని, విలువైన పని ఏంటో తెలుసా? దైవ సేవ ప్రియులారా, దైవ సేవ. ఈరోజు దేవుని మహాకృపను బట్టి చిలకలూరుపేట సంఘంలో గమనిస్తే, గతంలో త్రాగుడు జీవితంలో ఉండి ఇప్పుడు మార్చుకున్న వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తంటే వేలాది చేతులు లెగుస్తాయి. మార్చుకున్నారు. ఒక ఆడపిల్ల వచ్చి నా దగ్గర ఏమందో తెలుసా? ఏడుస్తా. ఒక ఆడపిల్ల, అన్నా మా నాన్న ఎంత సంపాదిస్తాడో తెలుసా రోజుకి? అప్పటి రోజుల్లోనే 1200 నుంచి 1500 సంపాదిస్తాడన్న మా నాన్న. 1200 నుంచి 1500 సంపాదిస్తాడన్న ఒక రోజుకి మా నాన్న. భలే కష్టజీవన్న, చేస్తాడు, సంపాదిస్తాడు, కానీ నీకు తెలుసా రూపాయి ఇంటికి తేడన్నా. ఆయన తాగుతాడు, అనేక మందికి తాగబోపిస్తాడు, డబ్బులంతా ఖర్చు పెట్టేసుకొని ఇంటికి వచ్చి మమ్మను కొట్టి, నన్ను కొట్టి, నేను మా అమ్మ పత్తి మిల్లుకి వెళ్తామన్నా, పత్తి మిల్లుకి వెళ్ళి డబ్బులు సంపాదించి తీసుకొచ్చి దాచిపెట్టుకుంటా ఉంటాం. మా నాన్న పట్టుకుంటాడు, ఎక్కడ దాచిపెట్టినా పట్టుకుంటాడని ఆయనకి తెలియకుండా దాచిపెడుతూ ఉంటాం, కానీ ఎట్లా పోతాడో తీసుకుంటాడన్నా. అన్న నేను పైన కండో కప్పుకున్నాను అన్న, ఎందుకో తెలుసా? ఇదిగో నా జాకెట్, లంగా జాకెట్ వేసుకుంది ఆ పాప, నా జాకెట్ చూడన్నా అని చూపిస్తే వెనక చినిగిపోయింది, గుండె పగిలిపోయింది, చినిగిపోయింది వెనక. యవనస్తురాలు ఆడపిల్ల, ఎంత సిగ్గండి. కానీ నేను ఎలాంటి స్థితిలో ఉన్నా మా నాన్నకి దయలేదన్నా. ఆ త్రాగుడు ఒకటి ఉంటే చాలన్నా, తాగుడు కావాలి, తాగేవాళ్ళు కావాలి. అరే నా పిల్లల కష్టం తాగుతున్నాను, నా కష్టం తాగుతున్నాను, ఇంట్లో ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళకి అన్నం పెట్టట్లేదు, వాళ్ళకి వస్త్రం ఇవ్వట్లేదు, నా బిడ్డల గతి ఏంది, ఆడపిల్లల గతి ఏంది అనుకోవట్లేదన్నా మా నాన్న. అన్న చచ్చిపోవాలనిపిస్తుందన్నా. మా అమ్మ నేనైతే అట్ట కూడా ఆలోచించుకున్నామన్నా, కానీ దేవుని మాటలు విన్న తర్వాత దేవుడి మీద ఒక ఆశతో అట్లా బతుకుతున్నామన్నా అని బోర్ నేర్చింది, నా హృదయం ద్రవించింది. ప్రార్థన చేశా కన్నీళ్లతో, బాధపడక తల్లి, నా తండ్రి కార్యం చేస్తాడు, అద్భుతం జరిగిద్దిలేమ్మా అని కన్నీళ్లతో ప్రార్థన చేశాను. ఎలా వచ్చాడు ఒక రోజు ఇట్లనే దేవుని కృపను బట్టి కూటానికి కలిశాడండి. ఆ రోజు దర్శించబడ్డాడు, దేవుని వాక్యంతో పట్టబడ్డాడు, ఆ రోజు తీర్మానం చేసుకున్నాడు. ఇట్లనే దేవుడు ఈ మాటల్లోనే ఎట్లనే ఏ మాట పట్టుకుంది, ఆయన దర్శించబడ్డాడు. మంచి మనిషే, కానీ దానికి బానిసయ్యాడు. ఆ రోజు ఆ మాటల చేత సంధించబడి మారు మనసు పొంది బాప్తిజం కూడా తీసుకున్నాడు.
తీసుకొని ఇక దాని జోలికి పోలా మళ్ళీ దాని జోలికి పోలా. ఫ్రెండ్స్ బలవంతం పెట్టారు మళ్ళీ అతను అందులో దించాలని. ఇంకా లేదురా, నా ఊపిరి ఇంకా ఆయనతో పోవాల్సిందే, కానీ మళ్ళీ ఆ చెడిపోయిన జీవితంలోకి నేను రాను అని చెప్పేశాడు వాళ్ళకి. చెప్పి ఇక సంపాదించడం మొదలుపెట్టాడు. అదే పాప మళ్ళా కలిసి ఆనంద బాష్పాలు దాల్చింది. అన్నా నీకు తెలుసా, మా నాన్న మారాడు, బాప్తీసం ఇచ్చావు, ఇప్పుడు దాగట్లా సంపాదిస్తూ ఉన్నాడు, దేవుని కృపను బట్టి ఇంత అమౌంట్ మిగిలింది, ఇదిగో స్థలం కొనుక్కున్నాం, ఇల్లు మొదలు పెట్టబోతున్నాం, ప్రార్థన చేయన్నా అని వచ్చింది. నాకు ఆనందం కాదు, పక్కకి తిరిగి ఏడ్చుకున్నా. ఎందుకంటే అదే పాప ఒకసారి కనపడి చినిగిపోయిన జాకెట్ చూపించింది, ఇది నా కండిషన్ ఉంది. అదే పాప ఇప్పుడు మళ్ళా కలిసి మంచి వస్త్రాలు కట్టుకొని మంచి పొజిషన్లో కనపడి, ఇదిగో మేమందరం కలిసి తలా రూపాయి సంపాదించాం, ఇదిగో ల్యాండ్ కొనుక్కున్నాం, ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మొదలుపెట్టాం, మా నాన్న మారాడు అంటే ఆ ఇంట్లో ఆ త్రాగుడుకు బానిసైన ఆ ఒక్క వ్యక్తి మారితే ఆ ఇల్లు పండగ 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 స్టార్ట్ అయింది ఆ ఇంట్లో. ఏమండి, కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుణ్ణి ఒక్క తాగుబోతుని మార్చమనండి, కోటీశ్వరులను పిలిచి మార్చమనండి. దేశాన్ని ఏళ్తున్నాడు కదా ప్రధాని పిలిచి ఒక్క తాగుబోతుని మార్చమనండి. ఏం చేస్తాడు? మహా చేపిస్తే లోపలేపించి మందు తాగకుండా తన్నిస్తాడు. తన్నులు తిని బయటకు వచ్చినాక దెబ్బలు తగ్గడానికి మళ్ళీ మంది వేసుకుంటాడు వాడు. నొప్పి అర్థం కాకుండా మళ్ళీ మంది వేసుకుంటాడు. మానుకునేది ఎక్కడ? వాడి వల్ల ఇద్దా? ఏ నరుడి వల్ల? తాగుడు మానుకోవటం వీడి వల్ల కాదు, తాగుడు మాన్పించటం ఆయన వల్ల కాదు. కానీ యేసుక్రీస్తు శుభవార్త ఒక చెవికి వెళ్తే, యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చాలని ఎదురు చూస్తున్నాడు, ఒక క్రొత్త జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, ఇదిగో యేసు నిన్నింత ప్రేమించాడు అనే మాట వాని గుండెల్లోకి వెళ్ళి ఆ గుండెని బద్దలు చేసి మార్చేస్తుంది. ఎవ్వరి బలవంతం లేదు. కొంతమంది అంటున్నారు బలవంత మతం మార్పిడి, బలవంతం. నీ బొంద అని చెబుతున్నాను నేను. ఎవడురా బలవంతం పెట్టి మార్చేది? నేను మారాను రా నాయన, నేను ఒకప్పుడు విగ్రహారాధికుణ్ణి, నన్ను ఎవడో బలవంత పెట్టలా. క్రీస్తు ప్రేమ నన్ను బలవంత పెట్టింది. క్రీస్తు శిలువ సత్యం నన్ను బలవంత పెట్టింది. ఆ ప్రేమను బట్టి, ఆ సత్యాన్ని బట్టి, ఆయన మమతను బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన నీతిని బట్టి, ఆయన మాదిరిని బట్టి, ఆయన పవిత్రతను బట్టి, దేవుడు అంటే ఇది కదరా, దేవుని పరిశుద్ధత అంటే ఇది కదా, దేవుని త్యాగం అంటే ఇది కదా అని అర్థమయ్యి ఆ ప్రేమ నన్ను బలవంత పెడితే మారాను నేను. ఎవడు నన్ను బలవంత పెట్టే దమ్మె ఎవడికి? సువార్త చెప్పడానికి నా దగ్గరికి వచ్చే దమ్మె ఎవడికి లేదు. ఒప్పుకో, నేను వినటానికి ఇష్టపడలా. అలాంటి వ్యక్తిని నేను చేంజ్ అయ్యాను. క్రీస్తు ప్రేమ ఏముందో నాకు తెలియదు అంటే ఆయన ప్రేమలో శక్తి ఉంది, అది వాస్తవం. ఆయన దర్శిస్తే చాలు, ఆయన మాట్లాడితే చాలు, ఆయన హృదయంలోకి వస్తే చాలు, కఠిన పాషాణ గుండెలు కూడా బద్దలైపోతాయి, భయంకర జీవితాలు మారుతాయి. ఈరోజు దైవజనులు చేసేటువంటి సేవలో ఆ కార్యమే జరుగుతుంది. ఒక ప్రధాని చేయలేంది, కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడు చేయలేంది, చిన్న సంచి భుజాన్ని వేసుకొని పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని ఆయన ప్రకటించే సువార్త వలన ఎన్ని జీవితాలు మారినాయి. దైవజనుడు సువార్త ప్రకటిస్తే ఎన్ని కుటుంబాలు కట్టబడ్డాయి. మరి ఇది ఎంత ఉన్నతమైనది. ఏ శాస్త్రవేత్తనో చేయమను, ఏ మంత్రినో ఏ అధికారినో చేయమను, ఒక దుర్మార్గుడిని మార్చమను చెప్పండి, ఎవరన్నా లైద్దా? మరి ఇప్పుడు చెప్పండి, కోట్లు సంపాదించి కొప్పేసేవాడు మొనగాడా, కోట్ల కంటే విలువైన జీవితాలను కట్టి వాళ్ళ బ్రతుకులను పచ్చగా నిలబెట్టేవాడు మొనగాడా? ఎవడు మొనగాడు? ఏది గొప్ప పని? సచ్చినా బతికినా దైవ సేవకు మించిన గొప్ప పని ఇంకొకటి లేదు. అది ఉన్నతమైన కార్యం. ఒకడు ఎగతాళి చేయొచ్చు, హేళన చేయొచ్చు, తృణీకరించవచ్చు, ఏం పర్వాలేదు, తిట్టుకో. నేను చేయగలిగి వచ్చానో సోమరినో వచ్చానో నా దేవుడికి తెలుసు, నాకు తెలుసు, నీకేం తెలుసు రా పిచ్చోడా.
అనుకుంటా సాగిపోతామే దైవజనుడి పని. దానియేలు ఆ విధంగా దేవుని దగ్గరకు వచ్చి మార్పు చెంది ఈరోజు రక్షించబడి సేవకుడై 10 మందికి దేవుని గురించి ప్రకటించేవాడు అయ్యాడు. ఈరోజు ఈ ఊరు అవకాశం ఉంటే ఇంకా 2 ప్రాంతాలు వెళ్తాడు అన్యజనుల మధ్యలోకి. కొన్ని కుటుంబాలైనా దేవుని వైపు తిప్పుతాడు కదా. చెప్పండి, పనులన్నిటిలో నీకు ఉన్నతమైన పని ఏది? పెద్దగా చెప్పాలి, దైవ సేవ. మరి అలాంటి సేవ విలువ తెలియని వాళ్ళు 4 మాటలు మాట్లాడితే మనం దాన్ని పట్టించుకోవాలా? లక్ష్య పెట్టాలా? అర్థమయ్యే నాటికి అర్థమైద్ది. ఒకవేళ ఈ భూమి మీద ఉన్నంత వరకు అర్థం కాకపోయినా రేపు చచ్చాక మొత్తం అక్కడికి వస్తారుగా. భూమి మీద ఉన్న మంద మొత్తం అక్కడికి వస్తారుగా. వచ్చినాడు అప్పుడు అర్థమైద్ది. నా ప్రభు ఒక్కొక్కళ్ళని కనపరుస్తూ ఉంటే సేవకుల్ని అప్పుడు నెత్తి కొట్టుకుంటూ ఉంటారు అన్నమాట. అయ్యయ్యో, ఇంత గొప్ప విలువైన పనిని ఎంత తేలిగ్గా మాట్లాడాం మేమని. దేవునికి స్తోత్రం. నశించి నరకానికి పోయే ఒక ఆత్మని ఎవరు రక్షిస్తారో రక్షించమను. కానీ సువార్త చెప్పే ఒక దైవజనుడు ఆత్మను రక్షిస్తాడు, జీవితాలను మారుస్తాడు. దేవుని మహాకృపను బట్టి వేలాది జీవితాలు మారు. చిలకలూరిపేటలో తాగుడు మానుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఎంతమంది? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా గతంలో తాగుడు జీవితం నుంచి మార్పు చెందిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. అదిగో కొట్టండి ఇప్పుడు, తోడు గడ్డి కొట్టు. ఇక్కడున్న సేవకుల్లో కూడా ఒకప్పుడు డ్రింక్ మాస్టర్లు ఉండుండొచ్చు, అవునా? ఆ చేతులు ఎత్తండి. ఒకప్పుడు మాజీ డ్రింక్ మాస్టర్లు ఇప్పుడు సేవకులు అయ్యారు. ఎవరి త్యాగం? భక్తుల త్యాగం. వాళ్ళు సువార్తను మోసుకొచ్చారు. ఆ సువార్త విని వీళ్ళు మారి అనేక మందికి ప్రకటించే సేవకులు అయ్యారు. అంటే వాళ్ళు కూడా త్యాగం చేయటం మొదలుపెట్టారు. యేసయ్య ప్రేమను లోకానికి ప్రకటించటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇన్ని విన్నా నీ సంగతి ఏంది? విన్నావుగా ఇవన్నీ, ఇప్పుడు నీ సంగతి ఏంది? కనీసం పక్కింటోళ్ళు కూడా సువార్త చెప్పరు కొంతమంది. అయితే చెప్పాలి కదా, చెప్పాలి కదా. ఆర్ఆర్కే మూర్తి గారు గురించి ఒక మాట విన్నాం. తన వీధిలో గుండా చనిపోయిన ఒక శవాన్ని మోసుకొని వెళ్తూ ఉంటే బయట కూటానికి వెళ్ళి వచ్చి రిక్షాలో ఇంటికి ముందు దిగి ఇంట్లోకి వెళ్ళి ఏడ్చాడంట ఆయన. ఎందుకండి దుఃఖపడుతున్నారు అంటే, నేను వస్తూ ఉన్నప్పుడు ఒక శవాన్ని మోసుకొని వస్తూ ఉన్నారు ఫలానా వ్యక్తిగత. అవునండి, పాపం ఆయన చనిపోయారండి అంటే, అందుకే ఏడుపు వచ్చి ఏడుస్తుందని అన్నాడంట. అదేంటండి అంటే, నాకు 2-3 ఇళ్ళు అవతలే ఉన్నాడు, లోకం మొత్తానికి తిరిగి చెప్తా ఉన్నాను కానీ ఇంటి పక్కోడికి చెప్పలేకపోయాను. ఒక్కసారన్నా నేను సువార్త చెప్పలేకపోయాను. అతను అన్యుడిగానే చనిపోయాడు. ఆ ఆత్మని గురించి నా ప్రభు నన్ను లెక్క అడిగితే నేను ఏం చెప్పాలి అని బాధపడ్డాడట. ఊరు మొత్తం తిరిగావు, దేశం అంతా తిరిగావు, నీ ఇంటి పక్కోడిని పట్టించుకోలేదు నువ్వు అంటాడు కదా అని బాధపడ్డాడట. ఇప్పుడు ఈ మాటలు విన్న మీ హృదయాల్లో రావాల్సిన భారం ఏంటంటే, సత్యం తెలిసిన వాళ్ళు సత్యం తెలియని వాళ్ళకి సత్యం చెప్పాలి. ఎవరో కష్టపడి సువార్త ప్రకటిస్తే విని రక్షింపబడిన నువ్వు తెలియని వాళ్ళకి నువ్వు యేసుని పరిచయం చేయాలి. ఇది నీ బాధ్యత, నా బాధ్యత. అది నిజంగా ప్రేమ కలిగిన హృదయం. నిజంగా క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ మన హృదయాల్లో కుమ్మరిస్తే ఇక మన లోకానికి క్రీస్తుని గురించి పరిచయం చేయకుండా ఉండటం మన వల్ల కాదు. ఎవరి గుండెల్లో అయితే నిజంగా దేవుని ప్రేమ కుమ్మరించబడిద్దో ఇదే గుర్తు, ఇదే సాక్ష్యం. దేవుని ప్రేమ నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా హృదయాల్లో కుమ్మరించబడితే ఆ వ్యక్తికి డబ్బు పట్టదు, ఆ వ్యక్తికి వెండి బంగారాలు పట్టం, ఆ వ్యక్తికి జనాలు పొగుడుతారా తిడతారా అనే ఆ విషయాలు పట్టం. ఆ వ్యక్తికి ఒకటే తెలుసు, దేవుని ప్రేమ ఆ వ్యక్తి గుండెల్లో ఉంది కనుక తెలియని వాళ్ళకి నేను యేసయ్యని గురించి పరిచయం చేయాలి, ఈ వ్యక్తికి చెప్పాలి, ఈ వ్యక్తికి చెప్పాలి, ఈ వ్యక్తికి చెప్పాలి, ఈ వ్యక్తికి చెప్పాలన్న తపనే. ఎందుకు చెప్పకపోతే నశించిపోతారు. ఆ సంగతి ఈ వ్యక్తికి తెలుసు కాబట్టి ఇక గుండె నిండా అదే తపన ఉంటుంది. కొంతమందికి అది పిచ్చితనంగా కనపడిద్ది. ఒరే భక్తి చేయాలి, మరీ భక్తి చేయాలి కానీ పిచ్చోడు కాకూడదురా. ఒరే నీ పిల్లగాడి సల్లంగుడు ఎప్పుడన్నా చూడు యేసుప్రభు ఏం పెడతాడ్రా? యేసుప్రభు పద్ద ఆకలి యేసుప్రభు అంటే కూడి పెడతాడంట్రా. పద్ద ఆకలి యేసుప్రభు అంటే కూడి పెడతాడంట్రా. ఎరా ఎప్పుడన్నా ఒకసారి యేసుప్రభు అనాలా? కదిలితే బుడికి మన బాప్తీసం వాడు ముందు వస్తారు. ఎరా మాంసం తింటున్నావు, ఎముకలు మెళ్ళ వేసుకుంటామంటరా.
ఏదో దేవుడు సాయం చేసాడు, రూపాయి కానుకేయాలా, సందా వేయాలా, అంతటితో మామ అనిపించుకోవాలి. అంతేగాని ఏందో యేసుప్రభు అని పోతున్నారు, బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. ఇక అదే పిచ్చి అయిపోయింది, దొరికినోడు కల్లా అదే గోల. ఆ అమ్మాయి అంత బాగుండేది, కమ్మగా రోజుకు ఒక సినిమా చూసుకుంటా, ఖాళీ ఉన్నప్పుడు బయట వచ్చి జిగ్గు ఆడుకుంటా, అష్టాచమ్మ ఆడుకుంటా, గవ్వలాడుకుంటా, గోవలాడుకుంటా, ఎంత బాగుండేది. పోతే కూర్చుంటే పోసుకోవాలి మీటింగ్లో ఎన్ని మాటలు మాట్లాడేది. ఇప్పుడు పోయి కూర్చుంటే అరే కదిలి నోరు తెరితా యేసుప్రభు యేసుప్రభు, పిచ్చెక్కుతుంది ఆ మనిషి దగ్గర పోవాలంటే. ఆ మనిషిని పిచ్చిదాన్ని చేసి పెట్టారు వాళ్ళు యేసుప్రభులో. పిచ్చిది కాదురా, పిచ్చోడా. దేవుని ప్రేమ గుండెల్లో కుమ్మరించబడింది. అందుకే నువ్వు నశించిపోకూడదు, నువ్వు నాశనం కాకూడదు, నీ కుటుంబం బాగుండాలి, నువ్వు రక్షింపబడి పరలోకి వెళ్ళాలని ఆ గుండె కొట్టుకుంటుంది. ఒకప్పుడు అవి తెలియవు, ఇప్పుడు తెలుసుకొని అల్లాడుతుంది. అది సాక్ష్యం. ఎంతమందికి అర్థమైంది? ఎంత తిన్నాం, ఎంత సంపాదించాం, ఎంత కొప్పేసాం కాదు, ఎన్ని ఆత్మలను రక్షించామన్నది సాక్ష్యం. ఎన్ని జీవితాలను నిలబెట్టామన్నది సాక్ష్యం. ఎంతమందికి నా యేసయ్యని పరిచయం చేశామన్నది సాక్ష్యం. రేపు అక్కడికి పోయినాక బహుమానాలు ఉన్నాయి, మరి అందరి కష్టానికి జీతాలు ఉన్నాయి. పాట ఎత్తుకుంటే చాలు, ఆపకుండా పడతారు మీరు. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి నిత్యానందముతో పరవశించువేలా, నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి ఒక మాట. ఇప్పుడు ఏం పాడారు మీరు? ఏం పాడారు? ఏది పాడండి. నువ్వు ఆగండి, మీరు ఆగండి, మీరు పాడండి. పెద్దగా పాడండి, సిగ్గుపడకండి, పాడండి. నీవిచ్చు బహు పరవ. ఇంతసేపు పాడుతున్నావు కదా, ఏం పోటు పొడిసావని బహుమానం ఇస్తాడు చెప్పండి. నువ్వు ఏదైనా పోటు పొడిచి ఉంటే కదా నీకు బహుమానం ఇవ్వడానికి కాడ. అరే నువ్వు ఇంటి పక్కన ఉన్న సుబ్బాయమ్మకి చెప్పకపోతివి, ఎందుకు చెప్పలేదమ్మా అంటే ఏమన్నా అనుకుంటారు, మనకెందుకు, వాళ్ళకు నొప్పి పుట్టినప్పుడు వాళ్ళే వస్తారు చర్చికి. మనం చెప్పేందుకు మన గాలి తీసేసుకోవాలి, చెబుతుంటే మనం లేకతాలు చేస్తున్నారు. అందుకే నేను ఎవరికి చెప్పను. అది ఇంటి పక్క ఉన్న సుబ్బాయమ్మకి చెప్పకపోతే అమ్మాయి నువ్వేమో నీవిచ్చు బహుమతులు అని పాడుతుంటే ఎట్ట ఇస్తాడు నీకు బహుమానం? ఎవరికి చెప్పావని ఇస్తాడమ్మా? ఏం త్యాగం చేసావని ఇస్తాడు? కనీసం కన్నీళ్ళు గడిచి ప్రార్థన చేశా? అది ఎప్పుడు మోకాళ్ళు వేసిన నా అప్పుల సంగతి ఏంది, మా అబ్బాయి ఉద్యోగం సంగతి ఏంది, మా అమ్మాయి చదువు సంగతి ఏంది, మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అయ్యిద్ది, మా అమ్మాయికి పిల్లలు ఎప్పుడు పుడతారని ఏడుపేగా నువ్వు కూర్చొని మోకాళ్ళు వేసి, ప్రభా నా ఊరు నశించిపోతుంది ప్రభా, నా ప్రజలు త్రాగుబోతులు అయిపోతున్నారు ప్రభా, చిన్న చిన్న వయసోళ్ళు పాడైపోతున్నారు ప్రభా, వాళ్ళకి నువ్వు తెలియదు ప్రభా, వాళ్ళని దర్శించు ప్రభా, వాళ్ళతో మాట్లాడు ప్రభా, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించు ప్రభా. నువ్వు ఏనాడన్నా ఏడిచావా? 2 కన్నీటి చొక్కలు. నువ్వు ఎప్పుడన్నా ఏడితే ఎప్పుడు ఏడుతావు తెలుసా? అప్లోడ్ వచ్చి వార్నింగ్ ఇచ్చినప్పుడు ఎడుతావు, ప్రభువా నిన్న అవమానానికి అప్పగించను అన్నావుగా అయ్యా, వాడు వచ్చి సామాను బయటేస్తానన్నాడు ప్రభా. అప్పుడు వస్తుంది నీకు ఏడుపు. నీ సమస్యల కోసం నీకు పిల్లలు లేరని నువ్వు ఏడుస్తావు, నీ పిల్లలకి పిల్లలు లేరని నువ్వు ఏడుస్తావు, నీకు అప్పులు తీరాలని నువ్వు ఏడుస్తావు, నీ బిడ్డలకి జాబులు రావాలని ఏడుస్తావు. మంచిదే, ఏడవమని నేను కాదంటలేదు. మన సమస్యల కోసం అడగకుండా ఎట్లా? కానీ ఏనాడైనా నశించిపోతున్న జీవితాల కోసం కన్నీరు గార్చిన చరిత్ర నీకుందా? అలా కన్నీరు గార్చి ప్రార్థించావా? 4 ఆత్మలు రక్షించడానికి ప్రయత్నించావా? తెలియని వాళ్ళకి సువార్త చెప్పడానికి ప్రయత్నించావా? అలా నిజంగా ఏనాడన్నా నువ్వు ఏడ్చావా? 2 కన్నీటి చుక్కలు ఉన్నాయా? దానికి బహుమానం ఉంటుంది, దానికి ఉంటుంది జీతం. నీకోసం నువ్వు ఏడ్చుకుంటే ఆయన ఎందుకు ఇస్తాడు బహుమానం? కానీ పాట ఎత్తితే చాలు, నీవిచ్చు బహుమతులు. అదిగో మళ్ళీ మొదలు పెట్టాను. అందులో పదం ఏం మాట్లాడుతుంది? నువ్వు ఎవరికైనా చెప్పావా అని అడుగుతుంది. ఏం చేసావు నువ్వు? అవమానాలకు జడిసి, తృణీకారాలకు జడిసి. అవునా? ఆగొచ్చా మనం?
ఇప్పుడు చెప్తున్నా, ఈ దమ్మాలపాడులో ఈ కూటంలో కూర్చున్న వాళ్ళకి, ఈ లైవ్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా ప్రేమతో. ఉందా లైవ్? ఉందిరా? ఆ లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను. నమ్ముకోగానే సరికాదు, 4 ఆత్మలకి నా ప్రభువుని గురించి పరిచయం చేయాలి. సేవకులకు కూడా చెప్తున్నాను, ఒక సంఘం కట్టి నువ్వు ఆగటానికి లేదు. ఒక సంఘం కట్టి నువ్వు ఎట్లాగుతావు సోదరా? కనీసం 7 దైవజనులు తయారు చేయి. 7 దైవజనులు తయారు చేయి. ఒక సంఘం కట్టిన ఆ సంఘంలో కనీసం 7. ఆ 7 7 ప్రాంతాలు పంపించు. వాళ్ళకు ఒక్కటే మాట చెప్పారే, బాబు మీరు జీవితాంతం కష్టపడి ఒక 7 తయారు చేయండి రా. నీలాగా ఒక 7 తయారు చేయండి రా, 7 ప్రాంతాలకు పంపించండి రా అని నువ్వు చెప్పు దైవజనుడా. అప్పుడు నువ్వు నీ సంఘం నుంచి లేపే 7 ప్రాంతాలకు వెళ్తారు. అయ్యి ఒక 7. ఆ 7 ఒక్కొక్క సంఘం నుంచి 7 లేపితే 7 ఏళ్ళు, పెద్దగా చెప్పండి, 49. మరి నీ సంఘం ఊహించగలవా? 50 సంఘాలు కట్టిన చరిత్ర నీకు ఉంటుందని? నేనేమన్నా ఇంత పెద్ద గోల్ పెట్టానా? చాలా చిన్న గోల్, చాలా చిన్న గోల్. దైవజనుడా విను, గుర్తుపెట్టుకో. 7 సిద్ధపరచు, కష్టపడు, ఉపదేశం చేయి, ప్రేమను చూపించు, మాదిరిని చూపించు. ఒక 7 తయారు చేయి. నీకంటే ఉత్తముల్ని కాకపోయినా కనీసం నీ అంతటి వాళ్ళని ఒక 7 తయారు చేయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. వదిలే వాళ్ళని 7 ప్రాంతాలకి, నువ్వు మరి కొన్ని ప్రాంతాలు సంచరించు. ఎవడు చెప్పాడు నువ్వు ఒక 50 సంఘాలు కట్టలేవని? ఎవడు చెప్పాడు ఒక 50 ప్రాంతాలు నువ్వు ప్రభావితం చేయలేవని? నీకు తెలియకుండానే అయిపోద్ది ఆ పని. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. దైవజనులకు చెప్తున్నాను, దైవజనులు వివేకం కలిగిన వాళ్ళు చురుగ్గా తీసుకుంటారని. మీకు కూడా చెప్పా క్లియర్గా. ఎవరో త్యాగం చేసి సువార్త ప్రకటిస్తే మనం విని రక్షణ పొంది ఒడ్డెక్కి కూర్చోవటం కాదు, మనం కూడా త్యాగం చేసి సువార్త ప్రకటించాలి. నా ప్రభు పిలిస్తే సేవ కూడా రావాలి. ఆమేన్. ఇవన్నీ జరగాలంటే ముందు నువ్వు మారు మనసు పొంది, ముందు నీ పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొంది నువ్వు ముందు పరిశుద్ధపరచబడాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధపరచబడతావో అప్పుడు దేవుడు నీలోకి వచ్చి నివాసం ఉంటాడు. నీలో ఉండి ఇతరులతో మాట్లాడతాడు, నీలో ఉండి ఇతరులను తాకుతాడు, నీలో ఉండి ఇతర గృహాల్లోకి అడుగు పెడతాడు. దానికి ముందు నివాసంగా, దేవుని నివాసంగా నువ్వు నేను మారాలి. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. లేకపోతే నాకెందుకండి ఈ బాధలన్నీ? నాకెందుకండి? శుభ్రంగా గుక్కెడి తిని పొట్టరుద్దుకుంటూ గుట్ట కూర్చోవచ్చుగా. ఎందుకు ఈ బాధ? ఊపిరున్నంత వరకు ఒక్క రోజు కూడా పోనీకూడదు. నా ప్రభుని ప్రకటిస్తానే ఉండాలి, ప్రజలకు తెలియజేస్తానే ఉండాలి. ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళని చైతన్యపరచాలి, వాళ్ళకి భారం కలిగించాలన్న రందితో తిప్పలు పడుతున్నాను. ఈరోజు ఇక్కడ, రేపు ఇంకో చోట, ఆ తర్వాత రోజు ఇంకో చోట, ఆ తర్వాత రోజు ఇంకో చోట, ఆ తర్వాత రోజు ఇంకో చోట, వరుసగా. ఎందుకు? పైసల కోసమా? ప్రభు కోసమా? దట్స్ ఆల్. ఈరోజు ఈ వర్తమానం విన్న యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఎవరు మత్తులు లేరు. ఒక్కళ్ళు కూడా కన్నుమేట్లు, అందరూ చురుగ్గా ఉన్నారు, షార్ప్గానే ఉన్నారు. ఈరోజు ఒక తీర్మానం చేయండి. నిజమే, నేను తెలుసుకున్నాను కానీ ఏసై గురించి ఇతరులకు చెప్పలేదు అన్నోళ్ళు ఇక నుంచి నేను చెప్పాలి. గువ్వలాటలు, గవ్వలాటలు, అష్టాచమ్మాలు, చెమ్మచెక్కలు, సినిమాలు, సీరియళ్ళు కాదు, నా ప్రభువుని గురించి నా ప్రజలతో మాట్లాడతానని తీర్మానం చేయాలి. ఈ మధ్యలో ఏడో తిరుగుతున్నాడు ముసలోడు, ఉన్నాడా? దొండపాడు అడ్డుగా ఉన్నాడు. ఆ దొండపాడు ఆయన చూడండి, ఆయన చూడండి, వయసు చూడండి. సింపుల్గా 75 ఉంటాయి. సేవకులు కూడా చూడండి. ఇట్రావే. ఆడోళ్ళు, మగోళ్ళు, మొత్తం కుర్రోళ్ళు, ముసలోళ్ళు అందరూ సిగ్గు తెచ్చుకోవాలి ఆయన చూసి. దా తొందరరా. ఆయన వయసు ఎంత? నీ వయసు ఎంతే? 77 ఏళ్ళు అంట. అటు తిరిగి వందనాలు చెప్పు.
77 ఏళ్ళయా? ఇప్పటి వరకు నువ్వు నమ్ముకుంది ఏ సంవత్సరం రక్షణ పొందింది? ఏ సంవత్సరం అది? 2012 2012 2011 12లో అంతే, 2011 ఆ మధ్యలో అంతే, 11లోనే. చూడండి అయ్యా, అంతకుముందు బరిగోడ్ల వ్యాపారం నువ్వు చేసింది, వ్యాపారం చేశాడు. 2011లో నమ్ముకున్నాడు అంటే ఇప్పటికి ఎన్ని ఏళ్ళు? 14 ఏళ్ళు. 14 ఏళ్ళు ఆయన దేవుళ్ళలోకి వచ్చి 14 ఏళ్ళు అంటే ఇప్పటికి 77 అంటే అప్పుడు ఎంత వయసు? కనీసం 63. అవునా? 63 ఏళ్ళు అప్పుడు నమ్ముకున్నాడు, ఇప్పుడు 77. చెప్పు, ఎంతమందిని రక్షణ నడిపించావు నువ్వు? $296 మందిని రక్షణ నడిపించాడు ఆయన. కొట్టు దగ్గరగా 300 ఆత్మలను రక్షణలో నడిపించాడు. సచ్చినా బతికినా అది సాక్ష్యం. అంతకుముందు తనలో లోకానుసారంగా ఉన్నాడు, ఎట్టబడితే అట్ట జీవించావుగా తెలియనప్పుడు. అలవాట్లు ఉన్నాయి అప్పుడు నీకు. ఫుల్ టింకర్ అంట. ఆ మైకి ఇస్తే బాగుండి వినపడిద్ది. అది చెప్పవే, ఆ మాట చెప్పు. ఫుల్ టింకరా? నా కొడుకులు తాగి, నేను తాగి, నా అల్లుళ్ళు తాగి. అల్లుళ్ళు తాగుతారు, కొడుకులు తాగుతారు, తండ్రి కూడా తాగుతాడు. నేను కూడా తాగేవాడిని. తాగి నా జీవితంలో శనివారం సాయంత్రం శాంతినగర్ బరి కొట్టుకుంటాను పోయా. ఆ కాయదాడు 500 తిన్నాడు నా కాడ. అరే 500 తిన్నా నాకు మేలు చేశాడు. అరే ఈసారి మోసం చేయనా, శాంతినగర్ బరి కొట్టు రమ్మను, రమ్మని తీసుకెళ్ళి 15 ఏళ్ళకు కొన్నా దోత శాంతినగర్లోనా? శాంతినగర్. అది అంటే అక్కడ మన కూటం పెట్టే దగ్గర, పుట్టూసి పట్టణంలో. మా కూటం పెట్టే దగ్గరలో బరిగొడ్లో నేను కొనడానికి వచ్చాడంట. వచ్చా వచ్చినోడు ఇటు వచ్చావా? వచ్చి కాఫీ ఏం చేశాడంటే, ఆ శనివారం డబ్బులు కట్టి ఆదివారం పోయి డబ్బులు కడుతున్నా వాక్యం ఎక్కాడు. వాక్యం ఎక్కి వాక్యం చెప్పిన ప్రతి ఒక్క మాట నాకు తగిలవుతుంది. నా పుట్టకలో కవిత్రులై పుట్టి నేను చర్చికి పోను, నేనేదో ప్రత్యేకంగా నన్ను గురించి చెప్తున్నాను. నా జేబులో బీడీ కట్ట ఉంది, అగ్గి పెట్టి ఉంది, ముందు చేత కూడా ఉంది జేబులో. ప్రతి ఒక్క మాట నన్ను గురించి చెప్తున్నానని 2 కుర్రోళ్ళని పిలిచి వాళ్ళు అమ్ముకున్నా దిక్కులేదు గొడ్డు. తంతలో పోయి కట్టేసి పలానా దొండపడని చెప్పి చీట్లు రాపించండి. వాళ్ళు కట్టేసి వాళ్ళు నమ్మకత్తులు పాపం కట్టేసి వచ్చి బరిగొడ్లు వేరే వాళ్ళకి అప్పచ్చి పైన వచ్చి కూటంలో కూర్చున్నట్టున్నాడు. నేను కూర్చోవాలి అసలు. కూర్చోాలా? ఇక 50 ఇచ్చే 200 ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు. 50 అన్నం తినిపోమని ఎక్కడైతే నిలుస్తున్నా ఆనే నిలుస్తున్నా 3 కిలోమీటర్లు. తాగిన నేత మొత్తం దిగిపోతున్నా. అప్పటికి వేసుకొనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏనండా తాగిన నేత మొత్తం దిగిపోతున్నాడు. ఆ దిగిపోయిన కానీ ఇంటికి పోయి గొడ్డు అమ్ముకొని ఇంటికి పోయా. నాకు ఒక ఆలోచన పుట్టింది, ఎంతమంది దైవజనులు చెప్తున్నారు, నేను కవితుడే పుట్టి నేను చర్చికి పోను. నేను చిన్నపిల్లవాడప్పుడు మా అమ్మని చేసేది చూస్తా ఉండేవాడిని. తర్వాత నా భార్య చేయటం మొదలుపెట్టింది. నా భార్య చేతం మొదలుపెట్టింది కానీ నా కొడుకులకు ఉపయోగపడదు, నాకు ఉపయోగపడదు. నేను మారినాక నా కొడుకులు అల్లు మనవతంతా నీ బొడ్డు పెట్టలు దేశమని పడి నేను ఒకటి అనుకున్నా, దాంట్లో సంపాదించి నా కుటుంబం కట్టుకోవాలి. నా కుటుంబం కట్టుకున్నా నా పక్కన పోవాలి. నా కుటుంబం కట్టుకోలేదనుకో వాడు పోయి ముందు నీ కుటుంబం చూసుకుంటారుగా అని నా కుటుంబం కట్టుకున్నాక తర్వాత లోకమేం పడ్డా. పగత్తులే 70 మంది దొరికారు నా ఊళ్ళో. అన్నయ్య కొడుకులు 2 చచ్చిపోయారు. ఆ అన్న పలకి చాలా దగ్గర పోయాడు. నా అన్నయ్య కొడుకులు కుటుంబం ఉన్నది. మా చిన్నాన్న కొడుకు అన్నాడు, అరే నువ్వు లెగితే వాళ్ళకి పోతున్నా, అన్నయ్య కొడుకులు 2 చచ్చిపోయాడు, నీవు ఏదైనా జరిగితే మేము రావాలి. చెక్కలాడు మీరు రావద్దు, మీ కాడ నేను రాను. నేను నువ్వు అంటే నేను పెట్టి వైపు నా బిడ్డలు 10 మంది ఉన్నారు. అబ్బా దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు పగత్తులు ఉండరాడ, ఆ పగత్తులు నా కాడకు రావాలి. మీరు రాని నేను మానుకుంటాను. ఆవిడ రావాలా. నాకు పగత్తుల ముందు 70 మంది దొరికారు. అప్పుడు రూపాయన్నర చిల్లరపేట 5 రూపాయలు చేసి నా కాడ డబ్బులు పెద్ద చిన్నబ్బా. ఇప్పుడు ఇన్ని రకాలుగా కష్టపడి దేవుని కొరకు తిప్పలు పడి ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డావు కదే. ఎంతమంది రక్షణలు నడిపించావు నువ్వు ఇప్పుడు? 291. చాలు, నాకు సంతోషం. ఇప్పుడు మీకు ఈ సాక్ష్యం చూపించా. యేసు ప్రభుని నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను కాదు, యేసు ప్రభుని గురించి పాడాను, ఎగిరాను, మాట్లాడానంటే మాట్లాడాను. ఇదిగో జీవితాలు మార్చాడు. వాస్తవమే, అది అబద్ధం కదా. ఆయన పచ్చి నిజం ఆయన చెప్పేది.
ఒకడే ఈ సాక్ష్యం ఇస్తే ఇలాంటి వాడు ఒకడు కాదు, దేవుని కృపను బట్టి నాకు ఇచ్చిన బిడ్డల్లో చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు. ఈ విధంగా ప్రతి దేవుని బిడ్డ నడుంగట్టి ఇతరులకు సువార్త చెప్పి, రక్షణ విలువ చెప్పి, వాళ్ళకి దేవుని ప్రేమ చూపించి వాళ్ళని క్రీస్తు చెంతకు నడిపించగలిగితే ఎంతమంది రక్షించబడతారు ఒక్కసారి ఆలోచించండి. కాటి కాలు చాచుకున్న ముసలివాడు, 77 సంవత్సరాల వయోవృద్ధుడు, దగ్గరగా 290 ఆత్మలు అంటే 291 ఆత్మ అంటే సామాన్యమైన విషయమా? దైవజనుడి వల్ల కూడా కాల, కొంతమంది సేవకుల వల్ల కూడా కాల అంతమందికి రక్షణ ఇవ్వటం, రక్షణలో నడిపించటం. కానీ ఆయన చేశాడు. రెండో పని లేదు, ఆత్మల భారంతోనే పరిగెత్తుతూ ఉంటాడు. అతన్ని బట్టి సంతోషపడాడు నా దేవుడు. నేను చెబుతున్న దైవజనుల కంటే కూడా గొప్ప అనిపిస్తాడు ఆయన. నాకే సిగ్గేసిద్ది. ఈరోజు మీకు అందరికీ కూడా కనువిప్పు కోసం ఈ విషయాలు చెప్తున్నా. అటు దైవ జనాంగానికి, ఇటు విశ్వాస గణానికి కేవలం కనువిప్పు కోసం ఈ విషయాలన్నీ నేను అందించాను స్ట్రైట్గా. నేను చదివించిన వచనం ఒకటి, నేను చెప్పిన విషయాలన్నీ వేరు. దానియేలు సాక్ష్యం ఒకటి మీకు వినిపించా. ఈరోజు ఇన్ని విన్నారు మీరు. మీ తీర్మానం ఏంటి? మీరేం నిర్ణయించుకున్నారు?